అర్ధసాయిక అంటున్నా, బరాబర్ చెప్తున్నా, అర్ధసాయిక మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా. ప్రాథమిక నాశనం అయిపోతున్నారు ఇక్కడ, ఊరేసుకుని చేస్తున్నారు. అయినా మీకు పెద్ద మంది చదువుకుని జాబులు చేసుకోక ఈ బెట్టింగ్ ఆటలేంటి? ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే గొడ్లిప్పు తిరుగుతూ అగ్ని ప్రదర్శన చేసి జీవితాలు ఆగం చేస్తుందో అది బజార్ లంజా అంటే చెప్తున్నా. మీకు ఏదైనా ఉంటే బయట చూసుకోండి. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పెడితే ఒక్కోదానికి కింద పైన కోస్తా లంజిల్లారా. పద్ధతిగా చేసిన వాళ్ళు కూడా పరువులు తీస్తున్నారు. మీరు ఎంతమంది టాలెంట్స్ ఉన్నాయి తెలుసా? ఎంత బాగా చేస్తున్నారు తెలుసా? చిన్నపిల్లల డాన్స్లు మొత్తం కామెడీ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అన్ని బాగుంటున్నాయి. కానీ ఇలాంటి లుచ్చా మండల కోసం వాళ్ళు పరువు తెంగు. నీ పేరు మీద కొన్ని వేల మంది దండుకుంటుర్రు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఏ1 కిందకి నువ్వే వస్తావు. ఏదో ఒక రోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నీ మీద యాక్షన్ తీసుకుంటుంది లీగల్గా. తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. నువ్వు ఒక వీడియో తీసి పబ్లిక్లో ఇచ్చిపెట్టినావు అంటే నీ ఐడితోని అందరు కూడా జాగ్రత్త పడతారు. ఫేమ్ అయితే వాడిని తీసుకొచ్చి వీడియోలు చేస్తారు. వానికో 50,000 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇనుర్రా గొర్రెలు మీకే కొంతమందికి. నా సబ్స్క్రైబర్ కాదు, 1 సబ్స్క్రైబర్లకు చెప్తున్నా. అంటే ఏం చేస్తాడు? ఆడు ఫేమస్ ఉన్నది తీసుకొస్తాడు. 50,000 1,00,000 రూపాయలు ఇస్తాడు. మీ దృష్టిలో దేవుడు, అబ్బా అన్న ఇచ్చిండు దేవుడు అని మీరు అనుకుంటారు. ఆ వీడియో మీద వాడు ఒక 4 లక్షలు 3 లక్షలు వేసుకుంటాడు. మీకు తెలియదురా భయ్. మీకు తెలియకుండానే బాగా ఫ్రీ డబ్బులకు అలవాటు పడ్డారు. నాకు అట్లా అనిపిస్తలేదు. నువ్వు కావాలని హర్షసాన్ని టార్గెట్ నిజంగా రోడ్డు మీద తిరుగుతారు చూసారా? వాళ్ళు 4 గోళ్ళ మధ్య బట్టలు ఇస్తారు. ఈ లంజలు ఎలా కాదు, ఇన్స్టాగ్రామ్ మొత్తం గొడ్లిప్ తీపిస్తున్నారు లంజలేళ్ళలో. రియల్ లంజలు అంటే ఏళ్ళలో కరెక్ట్. ఇది ఎందుకంటే వ్యభిచారం చేసుకునే ఆడది కూడా 4 గోడ మధ్యాల వ్యభిచారం. గంజాయి తాగి లుచ్చానా కొడుకులు ఆడపిల్లల జీవితాలు ఆగం చేసి రేపులు చేసి చంపుతున్నారు. పనికి వాళ్ళ గంజాయి గ్యాంగ్ ఉంది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుని 4 పీకి ఎవరికైనా అమ్మాయి జోలికి వెళ్ళాలంటే వచ్చేలాగా రోడ్డు మీద అద్దనంగా నిలబెట్టి నా కొడుకుని నరకండి. అమ్మాయి దీనికి మొత్తానికి కారణం గంజాయి. ఫేక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోమాకండి. ఈసారి ఎక్కడన్నా బయట పడితే కొడతారు జనాలు, పక్కా కొడతారు. ఎందుకంటే నన్ను అడిగిర్రు, నాకు చేయమన్నారు. నాకు అవసరమే లేదు ఆ పిచ్చకుండా డబ్బు. నేను డైరెక్ట్ చెప్పేసిన నాకు అవసరమే లేదు. ఎందుకంటే నేను చెప్తే వినేవాళ్ళు ఒక 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, ఒక్కడు చచ్చిపోయినా నా పిల్లగాల పాపం తగులుతుంది. కొత్తగా ఏంటి సీరియల్ తీస్తున్నాం, సినిమా తీస్తున్నాను, ఒకటి పోస్ట్ ఫోటో పెడతాడు. కింద వీళ్ళు మంచిగా యాక్టర్లు కదా, కింద నెంబర్లు పెడతారు. నెంబర్లు పెట్టగానే వాళ్ళతో చాటింగ్ చేయటం. చాటింగ్ చేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దరు మంచి కమిట్మెంట్ అయ్యి మొత్తం బట్ట లేకుండా వీడియో ఫోటోలు తీస్తే ఒక అబ్బాయి నువ్వు నా దగ్గర పడుకోపోతే నీ సంగతి చెప్తానంటే ఆమె నాకు ఫోన్ చేసి సార్ నేను చచ్చిపోతున్నా సార్ ఇక వాడు ఫోన్. మీరు కూడా ఒక పని చేయరు. హర్ష సాయి ద్వారా ఎవడెవడు మోసపోయిర్రు అందరి కామెంట్ ఎంత మోసపోయారో కామెంట్ పెట్టు. బయటకు రండి, రాకుండా ఇంట్లో కూర్చోకండి. కూర్చోండి ఇంకా ఎంతమంది ఆవాహితులు బలైపోయి సూసైడ్ చేసి సావాల్సి వస్తుంది. ఒక కడుపు తల్లి కడుపుకోతే ఎలా ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ. మీరు బయటకు రండి, నెల తీయండి, నా కొడుకుని బయటకు రానండి. మీరు ఏం చేస్తున్నారు? గొడ్లిప్పి ఒక తొందంటే దౌడు బజ్జి లంజ అనకూడదు. కానీ ఇక్కడి నుంచి వేసుకుని మొత్తం ఇదంతా బయట పెట్టి మరీ సిబిత్తుంది లుచ్చ లంజ. ఒక తొందంటే మేకంగా బట్టలు వేసుకుని ఇలా ఇప్పి సిబిత్తుంది. ఒకటేమో బయట ఏడ తీసేసి మొత్తం ఇలా ఇప్పేసి ఇట్లా సిబిత్తుంది. ఒకసారి లంజిల్లారా, మీకు కావాలంటే క్రోమ్ లో దొబ్బించుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, దొబ్బించుకోండి. ఇన్స్టాగ్రామ్ అని చిన్నపిల్లలతో పెద్దోళ్ళు అందరూ ఏ టు జెడ్ అందరూ చూస్తారు. లంజిల్లారా, మీకు మంచిగా ప్రేమ అన్ని రావాలనుకుంటే మంచి మీరు కంటెంట్స్ తీసి ఆడవాళ్ళ బాధ ఎట్లా అర్థం అవుతుందో చెప్పండి. నేను సూసైడ్లు కాదురా, బతుకుతే షేర్ లెక్క బతకాలి. కానీ ఈ గాండు నా కొడుకులు కూడా గుడ్ లిప్స్ చూపిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏమని చేస్తారు, ఈ ఆడపిల్ల ఏం చేస్తారంటే ఆ వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నారు. రికార్డింగ్ నాకు కూడా వచ్చింది చాలా, అక్క ఇట్లా జరిగింది అక్క అని చెప్పేసి తర్వాత నేను మాట్లాడి సైలెంట్ గా క్లియర్ చేసిన. ఒక విషయం చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ పాప నాకు కాల్ చేసి అక్క ఇట్లా జరిగింది అక్క ఏం చేయట్లేదు, దాని లైన్ కలిపి లంజికానా నా తమ్ముడు పరువు పోతే నీ పరువు మాత్రం నేను వదలను, మర్యాదగా వీడియో డిలీట్ చేయి. అది 5 లక్షలు డిమాండ్. అర్ధనగ్న ప్రదర్శన చేయాలి, ఈ ఇన్స్టా రీల్స్ లో పెట్టాలి, ఉన్నోళ్ళని టార్గెట్ చేయాలి, మెసేజ్ హాయ్ హౌ ఆర్ యు పెట్టాలి, 1,00,000 రూపాయలు పంపు, ఫోన్ పే నంబర్, గూగుల్ పే నంబర్. ఆడపిల్లలకి తండ్రి నుంచి కూడా రక్షణ లేకుండా పోయింది తెలుసా? అప్పుడు తండ్రి నుంచి కూడా రక్షణ లేకుండా పోయింది. మొన్న రీసెంట్ గా కొద్ది రోజుల కిందట అమ్మాయి చెత్త నాకు వీడియోస్ చూసి అమ్మాయిని అట్లా చేయమని చెప్పి అడవిలోకి వెళ్ళాడు, ఒక రూపంలోకి తీసుకెళ్ళాడు. తప్పే లంజదానా నీ అమ్మ నేను బొమ్మని చేస్తా అంటాడు. వాడు అవు పెడితే గువ్వలు బాధ. నాకు అసలు దొరికితే హర్షసాయి గారు ఇవన్నీ నిందలు పోవాలంటే ఒకటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా పేరు ఏమైపోతుంది. రేవంత్ రెడ్డి గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాం మేము, అమ్మాయి విషయం మీదే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకుంటలేదని తెలిసింది నాకు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కలుసుకుంటా, ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లి ఆయన దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మేము కాదు, మేము మాలాంటి వాళ్ళు ఎంత 700 సంపాదించాలంటే సిమెంట్ పనికి వెళ్తే పొద్దున సాయంత్రం దాకా చేస్తే
3 అంతస్తుల పైకి వెళ్ళి సిమెంట్ మూత ఎక్కితే 700 సచ్చా బతుకుతూ ఇస్తారు డబ్బులు. ఇగో అట్లా కనబడతలేరుగా మరి. సిమెంట్ పని కూడా లేదు, నేను అన్ని చేస్తా. ఆ మేకప్ గిట్లా చూస్తే మీరు సిమెంట్ పనికి పోయినట్టు కనబడతలేదు. సిమెంట్ పనికి గ్యాస్ అన్ని యాదవ్ అని ఎవడో రాజు అంట, వాళ్ళిద్దరిది ఆ ప్రమోషన్ చూసి యాప్ డౌన్లోడ్ చేసుకొని 1,70,000 రూపాయలు పోతే ఇట్లా మీకు సాయి ముంగడికత్త ఏం చేస్తారు మరి మీరు? రమ్మని చూద్దాం, మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా, భయపడే లేదు నిజం కాబట్టి. ఎంతమంది సూసైడ్ చచ్చిపోలేదు, ఎంతమంది బెట్టింగ్ ఆయనతో నోడుతాడు కదా, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తానని ఒప్పుకున్నాడు కదా. ఎక్కడ మా దోస్తులు తమ్ముళ్ళు ప్రస్తుతానికి మన బషీర్ మాస్టర్ దగ్గరికి అయితే నేను వచ్చినానమాట. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో బషీర్ మాస్టర్ పేరు వినబడుతుంది. మొత్తం బెట్టింగ్ యాప్ల మీద మరి పైసలు వంచుతుండు. ఫోన్లు కూడా వస్తున్నా, ఫోన్లో అయితే వంచట్లే కానీ ఫ్రిడ్జ్లు వంచుతున్నావు. ఇవన్నీ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి మరి? కష్టపడితే వస్తాయి. అంటే ఏం కష్టపడుతున్నావు? ఈ ఈవెంట్స్ తట్టాలు మొత్తున్నావు, లేకపోతే గడ్డపరాలతో నవ్వుతున్నావు, లేకపోతే ఏం చెప్తున్నావు? ఈవెంట్స్ ఎంత సంపాదిస్తుంది నెలకు? 15 లక్షలు సంవత్సరానికి. 15 లక్షలు సంవత్సరానికా? అంటే ఎందుకు అంతానం సంపాదిస్తున్నా అని చెప్పి బిల్డప్లు అన్నట్టు అవి? బిల్డప్లు ఏం కాదులే కానీ చెప్తా, పర్టికులర్గా చెప్తా. జనాలకు ఎట్లుంటుందంటే ఏదైనా మన దాకా వచ్చిన దాకా కూడా తెలియదు అంటారు కొంతమంది. ఫస్ట్లో మేము స్టార్టింగ్లో చేసింది హెల్పింగ్ వీడియో మార్చి మిస్టర్ ఛానల్ పేరు వచ్చి వివాహ భోజనం అనమాట. అట్లా ఫస్ట్లో చేసినప్పుడు ఎవరు చూడలే. తర్వాత మళ్ళీ పర్టికులర్గా ఒక వీడియో పెట్టిన తర్వాత దానికి బాగా గ్రోత్ వచ్చింది. ఒకటే వీడియో 1 crore చూసారు, 1 కోటి. ఆ కోటికి 2 lakhs ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇక కంటిన్యూగా చేయాలనిపించింది చేస్తున్నా. పిజ్జా అంటే మొన్న ఫ్రిడ్జ్ కొన్నాం కొత్తది. పాత ఫ్రిడ్జ్ అమ్మితే 2,000, 2,500 వస్తాయి. ఎవరికైనా ఇస్తే తలుచుకుంటారు కదా, ఇప్పుడు అంతే. ఇప్పుడు 2,000 వస్తాయి అమ్ముకుంటే. పైసలు మంచి ఫేక్ అరియాలి రియలే. నువ్వు కూడా ఆయన బుగ్గా చేస్తున్నావు. 500 కాడి నుంచి 5,000 వరకు అయితే నేను ఇస్తా అంతే. 10,000, 20,000, 30,000 అంటే బయట మీ వాళ్ళకే కావచ్చు. ఎవరికి తెలుసు? మీ వాళ్ళకే, నీ దోస్తులకే వస్తున్నావు, మీ కుటుంబ సభ్యులకు వస్తున్నావు. లేదు, అక్కడ కింద నెంబర్లు కూడా ఉంటాయి కానీ పెట్టి దగ్గర కంపల్సరీ నెంబర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ నంబర్ ఎందుకు పెట్టి బ్లేమ్ చేస్తా వాళ్ళను? బ్లేమ్ చేయడం గరీబోడు నేను మంచినా అని చెప్పి చూపెడుతున్నా అన్నట. చాలా మంది ఏమంటారంటే నువ్వు పంచినట్టు ఏంటి అంటారు. వాళ్ళకి చెప్తా, నీ నెంబర్ పెడతా, నీతో వీడియో తీసుకుంటా అయితేనే నేను చేస్తా అంట, లేకపోతే చేయనంట. చాలా మంది 100 మంది అడుగుతారు. 100 మందిలో హెల్ప్ కోసం కొంతమంది అడుగుతారు. కొంతమంది ఏంటంటే మాస్టర్ నిజంగా బాధ ఉంది, మీరు వీడియో తీసుకున్నా ఏం కాదు మాకు అంటారు. అట్లాంటి వాళ్ళు ఎట్లా కంపల్సరీ మనం ఇవ్వాల్సిందే కదా. అయితే మనం ఒక ఇంటర్వ్యూలో లేచిపోతున్నావు, నువ్వు డోర్ తీసి నువ్వు రా కూర్చో అంటాడు. ఏందా అసలు ముచ్చట? సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఆయన మేము అనుకున్న కాన్సెప్ట్ వేరు, అక్కడ అడిగే కాన్సెప్ట్ వేరు. ఇక ఆ కాన్సెప్ట్ నాకు నచ్చలే. అంటే నేనేమో యాక్చువల్గా షూటింగ్ కోసం వచ్చిన అక్కడ ఇంటికి రా మాస్టర్ ఒక చిన్న ఇంటర్వ్యూ ఒక 5 నిమిషాలు అన్నాడు. అక్కడ నేను ఆల్రెడీ షూట్లో ఉన్నా, లంచ్ కోసం అని వచ్చిన. ఇప్పుడు అక్కడ పాపం వాళ్ళు కెమెరాస్ పెట్టుకురు, వీళ్ళు కెమెరాస్ పెట్టుకురు. కావాలంటే మళ్ళీ వచ్చి నీకు చాలాసేపు ఇస్తా అని చెప్పిన. ఇక అందుకోసం ఆయన వినకపోతే బయటికి వెళ్ళి వచ్చిన. అంటే నీ పర్సనల్ ముచ్చట్లు ఉన్నాయి, నువ్వు చెప్పలేదు అట్లా. కానీ అక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుని అన్న జనం ఎట్లుంటుంది అని చెప్పనా, ఎవరేమనుకున్నా మనం పట్టించుకోవద్దు అంతే. సరే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల ఒక కాంట్రవర్సిటీ లేపినావు. హర్ష సాయి చేయబట్టి ఇట్లా మోసపోయినా అని చెప్పి 2 ఆడోళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేసినట్టున్నావు. ఓకే, ఆ వీడియో చూసినా. అసలు ఏంది కథ, ఏంది, ఎందుకు మోసం చేసినాడు, వానికి నీకు సంబంధం ఏంది? అయితే హర్ష సాయి అంటే నాకు ఎటువంటి ఆయన మీద గిల్టీ ఫీలింగ్ లేదు, ఆయన మంచి పనులు చేస్తున్నాడని నాకు అర్థం తెలిసింది. తెలిసినప్పుడు ఇవన్నీ ఎందుకు చేసినా మళ్ళీ? అయితే ఎట్లా అంటే సిచ్యువేషను, నా దగ్గర ఒక అమ్మాయి 3 years 4 years నుంచి పరిచయం అనమాట. అమ్మాయి పేరు ప్రమీల. వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం కష్టపడి 1,00,000 రూపాయలు బ్యాంకులో పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత ఒకరోజు మాస్టర్ నాకు ఇట్లా నా డబ్బులు పోయిన ఫోన్ చేసింది 15 days క్రితం, రంజాన్ పండుగ ముందు. చేస్తే నేను కొంచెం బిజీ ఉన్నామ్మా, ఒక్క పొద్దులో ఉన్నా, ఇప్పుడు రాలేను అంటే, లేదు మాస్టర్ ఫస్ట్ మీరే ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నాకు కుదరలే. దాని తర్వాత పోయిన తర్వాత కొన్ని ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది, పోలీసులు కంప్లైంట్ పెట్టింది, పట్టించుకోలేదు దాని గురించి ఎవరు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది? హర్ష సాయి మీద. అంటే యాక్చువల్గా ఆయన పేరు చెప్పి మోసం చేసిరు. ఎఫ్ఐఆర్ అయినా అని నాకు తెలియదు, ఇచ్చినా అని చెప్పింది. సరే అమ్మా నువ్వు ఎక్కడైనా ఇచ్చుకో, నేను వచ్చిన తర్వాత నిన్ను ఇంటర్వ్యూ చేస్తా అన్న. అంటే ఎవరు మోసం చేసినా పేరు, ఇప్పుడు బషీర్ మాస్టర్ పేరు చెప్పి వేరే మోసం పట్టాలి. దానికి నీకు మొత్తానికి మీకు కన్క్లూజ్ ఇస్తా. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చిండ్రు. అసలు ఏందమ్మా జరిగిందని ఇదే స్టూడియోలో కూర్చోబెట్టా. జరిగింది ఏంటంటే మొత్తం ప్రూఫ్స్తో సహా చూపిస్తా. ఫస్ట్ ఏమైందంటే నాది ఇంకో ఫోన్ ఇరా. ఫస్ట్ ఏమైందంటే ఈ ఇల్లు హర్ష సాయి ఏం చేస్తారంటే ఎప్పుడో వారానికో నెలకో 2 నెలలకో ఒకళ్ళకు 5 లక్షలు ఇస్తా. 5 లక్షలు ఇస్తే ఏమైందంటే 5 లక్షలు ఇచ్చిన తర్వాత కింద వీళ్ళందరూ ఏం చేస్తారు, అమ్మ కామెంట్స్ పెడతారు. ఇక సార్ మా ఇంట్లో పరిస్థితి బాగాలే అంటే జనాలు ఎట్లా అంటే తెలుగు ప్రజలు కొంతమంది
ఉత్తగా పరిస్థితి బాగాలేకపోతే కామెంట్లు పెట్టుడు కూడా తప్పేనా? అదే అన్న కామెంట్లు పెట్టాలి కానీ నీకు పాజిటివ్గా కామెంట్లు పెడితేనేమో ఓకే, నెగిటివ్గా పెట్టుకుంటే తట్టుకోలేవాను. నేను నా గురించి అనట్లేదన్నా, ఎవరైతే ఏందిగా చెప్పింది. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నా, నేను డబ్బులు ఇస్తే నువ్వు డైరెక్ట్ నా మెసెంజర్లోకి వచ్చి నువ్వు మెసేజ్ పెట్టాలా. ఏమని పెట్టాలా? సార్ నేను ఫలానా సో అండ్ సో, నాకు హెల్త్ బాగలే, మీకు మీతో హెల్ప్ కావాలని చెప్పాలా. ఇన్స్టా కానీ ఇన్స్టాలో ఒకటే మెసేజ్ పెట్టచ్చు, రెండో మెసేజ్ పోదుగా మరి. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎలా మోసపోతున్నారంటే యూట్యూబ్లో కామెంటే ఉంటుంది, కామెంట్స్ పెట్టంగానే ఏమవుతుంది, ఇట్లా నెంబర్స్ పెడతారు కామెంట్ పెట్టంగానే దానికి ఫ్రాడ్ చేస్తారు వాళ్ళు. ఇట్లా నెంబర్ పెట్టంగానే ఈడు అసలు మోసగాడు అనమాట. ఈ నెంబర్ వాడు చూడు, ఈ నెంబరు ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నెంబర్స్ ఏమైతే పెడతారో దీనికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఇగో ఇలా అమ్మా ఇలా గ్రూప్ ఉంటుంది, ఇలా గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ ద్వారా లింక్ కొట్టంగానే ఏం పంపిస్తారు, ఫస్ట్ లెక్కేస్తారు డబ్బులు, ఇది పంపిస్తారు. పంపించగానే నెక్స్ట్ ఏమంటే హర్ష సాయి లైన్లోకి వస్తాడు. హర్ష సాయి, ఇది హర్ష సాయి. ఇదేంటంటే ఎప్పుడో గత ఒక దాంట్లో హాయ్ అండి నేను మీ హర్ష సాయి అని ఒక వీడియో పెట్టిండనమాట. దీన్ని ఏం చేస్తారంటే వీడియో కాల్లో వేరే మొబైల్ వేసుకొని వీడియో కాల్ ఆన్ చేయగానే హర్ష సాయి హాయ్ అండి నేను హర్ష సాయి మీకు ఏం కావాలి, స్కామర్స్. ఇది చూసి జనాలు ఏం చేస్తారు, అబ్బా నాతో హర్ష సాయి మాట్లాడిండ్రా అంటారు, దేవుడైనట్టు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మన తెలుగు ప్రజలు కొంతమంది ఏంటంటే ఉత్తగా పినాలు కూడా తాగుతారు అన్నమాట. అది కూడా వాస్తవం. అయితే ఇప్పుడు ఏంది 7 లక్షలు పంపిస్తా అనగా నీళ్ళు బులక్ అంటా ఉంటుందిగా. తర్వాత ఎమ్మట నెక్స్ట్ డే ఇంకో కాలు. ఎవరు మాట్లాడారు? వాళ్ళ అమ్మ మాట్లాడింది. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది గేమ్. వీళ్ళకి చదువు వస్తేనేమో ఓకే, లేకపోతే వాయిస్ మెసేజ్లు. తర్వాత బ్యాంక్ మేనేజర్ దగ్గర పోయినాం. మనోడిని హర్ష సాయిని అయితే ఘోరంగా వాడుతురు. ఇప్పుడు ఏమైంది, 15 లక్షలు కావాలనగానే 15 లక్షలు కావాలంటే మీకు జిఎస్టీ కట్టాలమ్మా. ఎంత కట్టాలి జిఎస్టీ? 14,000 20,000 కట్టాలా. 14,000 20,000 కట్టాలంటే చూడు స్కామ్. ఇది అక్కడ బీహార్ వాళ్ళ ముఠా లెక్క ఉంది, మొత్తం బీహార్ ముఠా. ఇక్కడ తెలుగులో కూడా ఉన్న కొంతమంది వీళ్ళు ఇక పంపంగానే ఇక హర్ష స్థాయితో దిగిన వీడియోలు వీళ్ళు మోజు తట్టుకోలేక ఇక వీడియోలు చేస్తూ ఉంటారు, మా పిల్లకి 15 లక్షలు వచ్చినాయని. ఇక వీళ్ళు చేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది, ఇగో మొత్తం ఎవరితో ఇప్పుడు ఇగో వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతుండు. ఇప్పటికి ఎంతమందితో మాట్లాడిండు? 3-4 మాట్లాడిండు. సేమ్ ఇదే ఫేస్ కట్టు. వీళ్ళంతా నాకు హర్ష ఛాయత్తాడు, నాకు హర్ష ఛాయత్తాడు, నాకు హర్ష ఛాయత్తాడనే ఉంటాడు. అక్కడ జరిగేది ఏంది, మోసం. వీళ్ళ దగ్గర అట్లా 25 లక్షలు, 25,000 30,000, కొంతమంది దగ్గర లక్షలు దొబ్బిండు. వీళ్ళ దగ్గర 57,000 దొబ్బిండు. ఇది ఇది పెట్టిన తర్వాత నిన్న నాకు ఒకడు హర్ష సాయి ఫేక్ ఐడి ప్రూఫ్ హౌస్ది చూసిరా, గిట్లు ఉంటాయి స్కామ్. ఇగో హర్ష సాయి ఆధార్ కార్డు, హర్ష సాయి ఫేక్ ఆధార్ కార్డు హిందీది. ఇవన్నీ డబ్బులు కొట్టినాయి, ఇవన్నీ డబ్బులు కొట్టినాయి. ఇవన్నీ మొత్తం హర్ష సాయి ఫేక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు. హర్ష సాయి చూపిస్తా ఆధార్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయన్నమాట. అంటే జనాలు ఏంటంటే అసలు ఎందుకు వేస్తారు డబ్బులు? అతి ఆశ. ఎందుకు వేస్తారు డబ్బులు? దురాశ దుఃఖానికి చేయటన్నట్టు అట్లా. హర్ష సాయి ఫేక్ ఆధార్ కార్డు చూడండి, ఇక్కడ ఫేక్ అని అవపడుతుందా లేదా అంటే నాకు 15 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయి. ఏంది ఇది అమ్మ? నీ మీద కూడా ఆశ అట్లనే పెడుతురు వాళ్ళు. నువ్వు పైసలు పంపుతుంటే 5,000 2,000 వస్తాయని. నా మీద ఫేక్ ఎలిగేషన్ లేదుగా అన్న. ఇప్పుడు నాకు 20 మందిగో నాకు పంపించే ఫోటోలు మీకు చూపిస్తా. దగ్గర చూడండి, నాకు పంపించే ఫోటోలు చూడండి సార్. నాకు పంపించే ఫోటోలు చూస్తే మొత్తం షాక్ అయిపోతారు అనమాట. ఎట్లా అంటే దెబ్బలు తాకినాయి, కాళ్ళు ఇరిగినాయి, మొత్తం పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళకి నేను లక్షలు అయితే ఇయ్యలేనుగా. వాళ్ళకి బియ్యం లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదన్నా రైస్ కానీ అవి కానీ. ఆ అమ్మాయిని పిలిపించగలుగుతా? ఆ అమ్మాయిని ఆల్రెడీ పిలిపిస్తా. ఒక అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి ప్రజెంట్ ఊర్లో లేదు. హర్ష సాయి చేతిలో మోసపోయిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానిలో ఒక ఆమె ఫ్రెండ్ అన్నట్టు ఈమె. నువ్వు కూడా మాట్లాడినా వీడియో కాల్? ఎట్లా మోసం జరిగింది ఏం కథ అనేది మొత్తం ఈమెకు తెలుసు అన్నట్టు. సో ఈమె మాటలలో ఇప్పుడు విందాం. చెప్పు. హర్ష సాయి ఫోన్ చేసిన విషయం మా ఫ్రెండ్ నాకు చెప్పింది. నేను బస్ మిస్టర్ కాల్ చేస్తే ఎక్కడో లాంగ్లో ఎక్కడో ఏదో
ఆ రోజు ముస్లిమ్స్ ఏమో పండుగలు ఉన్నాయి కదండి, అక్కడ ఉన్నాయన్నారు. ఫస్ట్ ఏమైందంటే అమ్మాయి ఒక లింక్ వచ్చిందటండి. ఆ లింక్ ప్రతి లింక్ ఓకే చేసినప్పుడు నాకు కాల్ చేసి చెప్పుద్ది, మా అమ్మాయి అన్ని పేకు కుక్కట్లో ఎవడో డబ్బులు ఎవరు మమ్మీ వద్దు వద్దు అని చెప్పుకుంటూ వచ్చా. తనేం చేసింది, ఇలా చెప్తే ఎలా ఉంటుందని చెప్పి తను క్లిక్ ఓకే చేసి వాళ్ళు కాల్ చేశారు. ఎంతంటే ఏమైంది మీకు ఏమైనా సిచ్యువేషన్ మంచిగా లేదంటే మేము హెల్ప్ చేస్తాం, హర్ష సాయి నుండి కాల్ చేస్తున్నాం, చాలా మందికి హెల్ప్ చేస్తామని చెప్పారంట. ఈ అమ్మాయి ఏం చేసింది, ఓకే నాకు పాప ఉంది అని చెప్పి మా పల్లె పని మళ్ళీ అక్కకు కూడా భర్త లేడు, తనకు కూడా హెల్ప్ కావాలనేసి అడిగిందంట. అడుగుతాక వాళ్ళు ఏం చేశారు, నీకు 7 లక్షలు ఇస్తా, మీ అక్కకు 3 లక్షలు ఇస్తా అన్నారంట వాళ్ళు. ఈ అమ్మాయి నిజమే అనుకుని సరే పంపించండి అంటే, అయితే ముందు డిఎక్సి ఏదో అంటారు కదా, ట్యాక్స్కి జిఎస్టీ 40 కాదు 21,000 పంపించమన్నారు ఫస్ట్. పంపించాక ఈ అమ్మాయి ఎక్కడో వడ్డీకి తీసుకుని 10 రూపాయల వడ్డీతో పంపించేసింది, 10-20 రూపాయల వడ్డీతో పంపించింది పాపం. ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఏం బాగోలేదు. అయినా సరే కూతురు పెళ్లి కోసం కొంచెం ఆశపడి తీసుకుందన్నమాట. ఇచ్చి పంపించాక మళ్ళీ ఇదేదో లాక్ ఉంది, లాక్ ఓకే కావాలి, మళ్ళీ 9,000 10,000 మళ్ళీ పంపించమన్నారు. మళ్ళీ పంపించింది. మళ్ళీ మా వాళ్ళందరూ పార్టీ చేసి పండగ చేసుకుంటారు, మీకు ఇంత డబ్బు వస్తుంటే మాకు ఇరా, మీకు ఆల్రెడీ చూడండి స్లిప్ వచ్చింది, స్లిప్ ఇందాక బస్సు మెస్టర్ చూపించారుగా, ఆ స్లిప్ చూపించారు. చూపిస్తులకి ఈ అమ్మాయి పొంగిపోయి ఆ డబ్బులు కూడా మళ్ళీ వేసేసింది. మొత్తం 47,000 వేసింది. 7,000 వేసాక ఇంకా దేనికో కానీ మళ్ళీ ఎంత ఆ రోజు చెప్పింది ఎంత 53 మొత్తం 53,000 మళ్ళీ అడిగారు. మళ్ళీ అడుగుతా ఈ అమ్మాయి ఏమందంటే మీరు వేసాక మాట్లాడతానని చెప్పి మళ్ళీ మాకు చెప్పింది మాట. మాకు చెప్పింది కదా, అప్పటికే కేసు పెడతామైంది. కేసు పెడితే కూడా అక్కడ కూడా తీసుకోలేదంట వాళ్ళు. అది కూడా నాకు తెలియదు, కేసు పెట్టాను. యాక్చువల్గా అమ్మాయి ఉండేది బిహెచ్ఎల్ సైబర్ క్రైమ్లో పెట్టినది. దాని తర్వాత అక్కడ నుంచి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళమన్నారు. మెయిన్ బ్రాంచ్ కూడా వెళ్ళారంట. ఆల్రెడీ అది ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పింది నిన్న కాల్ చేసినప్పుడు. ఎఫ్ఐఆర్ అయిందని చెప్పిన తర్వాత అంటే ఎఫ్ఐఆర్ కాదు, అవి వాళ్ళ జిరాక్స్లే, ఎఫ్ఐఆర్ పిల్లలేదు, ఇవి వాళ్ళకి డబ్బులు యాక్చువల్లీ ఇది ఓన్లీ వాళ్ళకి కొట్టిన వాళ్ళ డేటా, జిఎస్టీ ఇచ్చిన డేటా అది. అయితే ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే ఒకటే, నాకేం పగ ఏం లేదు చెప్పింది కానీ నేను నాకేం అవసరం టార్గెట్ అని అతను మీద టార్గెట్ చేస్తున్నాడు. హర్షసాయి ఒకసారి ముందు దాకా పేక్ అనుకున్నాం, కానీ పేక్ కాదు ఇది రియల్ అనేసి మన ఇంటర్వ్యూ చూసాక తెలిసింది. ఆ ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక ప్రమోట్ చేయకపోతే నేను చెయ్యకపోతే ఎంతమంది ప్రమోట్ చేస్తారు, 10 మంది చేస్తారు, 10 మంది బదులు నేనే చేస్తాను అంటే ఈ 10 మందికి పెట్టి బదులు నేను ఒక్కడే తీసుకున్నట్టు కదా. అక్కడ బెట్టింగ్ యాప్ లో ఏమన్నా విన్నారా మీరు, నాకు 30 సెకండ్ వీడియోకి 60 లక్షలు ఇస్తా అన్నారు. ఇప్పుడు 60 లక్షలు 30 సెకండ్ 60 లక్షలు తీసుకొని నేను చేస్తున్నా. ఇటువంటి బాధితులు చచ్చిపోతారా నాయనా, ఒక మాట గుర్తుపెట్టుకో, చచ్చిపోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ చచ్చిపోతున్నారు ఇక్కడ జనాలు, చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మన ఏకంగా ఒక ఫ్యామిలీ 3 సంవత్సరాలు చిన్న బాబుతో సహా ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు. ఈ రీసెంట్ గా ఇక్కడెక్కడ ఈ సైడ్ ఊర్లో చాలా మంది ఫ్యామిలీ 6 చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు. నేను కూడా చెయ్యకపోదు, నాకు అవసరం కూడా లేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు నేను కాశీకి వెళ్ళాను మొక్కోడానికి, కాశీ గారు వెళ్తే అప్పుడు కూడా మా బాబుకి 10,000 వేసి వెళ్తే ఆ 10,000 కూడా ఆల్రెడీ బెట్టింగ్ యాప్ లో పోగొట్టాడు నా కొడుకు. నేను 10,000 కాబట్టి ఓకే ఉన్నాడు అంతే. 15 సంవత్సరాలు నాకు హర్ష సాయికి ఏదో చేస్తాడు, ఆయన ఏదో చేసిండు కానీ మనకు సంబంధం లేదు. ఆయన బెట్టింగ్ యాప్స్ చేసుకొని ఏమైనా చేసుకొని ఇట్లాంటి ప్రేత ప్రజలు నాశనం అవుతారు కదా, అవునా కదా. ఆ కింద కామెంట్లు పెట్టి దానికి స్కామ్ చేసి ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నష్టపోవడం కాదు, నా కొడుకే కాదు నా కొడుకు లాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతుంటే ఎంతమంది నాశనం అయిపోతుంటే మీరు ఏంటి కూర్చొని మాట్లాడతారు మంచిగా పద్ధతిగా. నేను తీసుకెళ్ళలేదు, ఇంట్లో ఉందా ఫోన్, నిందలా ఏ టీవీ చూస్తే తెలియట్లేదు, చాలా మంది చచ్చిపోయిన వీడియో తెలియట్లేదా మీకు? రమ్మని చూద్దాం, మాట్లాడతా బరాబర్ మాట్లాడతా, భయపడే లేదు నిజం కాబట్టి. ఎంతమంది సూసైడ్ చచ్చిపోలేదు, ఎంతమంది బెట్టింగ్ ఆయనతో నోడుతారు కదా, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తానని ఒప్పుకున్నాడు కదా. ఎక్కడ మా ఫోన్ టీవీలో చెప్పినప్పుడు మరి అప్పుడు ఏం చేసినారు మీరు అందరూ? అప్పుడు చేయలే, మరి చూడకుండా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు దాని గురించి అది కాదన్న సిచ్యువేషన్ ఏంటంటే, హర్ష సాయి గారు ఇవన్నీ నిందలు పోవాలంటే ఒకటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా పేరేం చెప్పొద్దు, మా పేరేం చెప్పొద్దు, నువ్వు నెంబర్ అయితే ఎక్కడ పెడుతున్నావు, నువ్వు ఏరియా ఎక్కడ ఏది ఒక వీడియో చేస్తున్నావు ఆ వీడియోలో కింద నెంబర్లు పెట్టమాకండి. మీకు ఏదైనా డైరెక్ట్ హెల్ప్ ఉంటే నేను మిమ్మల్ని వెతికి పట్టుకొని మరీ చేస్తా, కానీ ఆ కింద నా పేరు మీద ఏ లింకులు ఓపెన్ వచ్చినా ఏది వచ్చినా
వద్దొద్దు. నువ్వు చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదన్నా? నాకైతే తెలియదు. ఆల్రెడీ 2 years బ్యాక్ సుమన్ టీవీలో జనాలకి సుమన్ టీవీలో తెలియకుండా ఉంటది. తెలుసు మీకు తెలియదేమో, అందరికీ తెలుసు. మొత్తం తెలుసు, మీకు సుమన్ టీవీలో 2 years బ్యాక్ నాకైతే ఒకటే డౌట్, ఈయనే ఇవన్నీ చేపేస్తున్నాడని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని వీడియోస్ పెడుతుంటే ఒక వీడియో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఆయన. అంటే మేకమనే పులితో వేసుకుని వెనకాల ఉన్నారన్నమాట ఆయన, గుంటగా నక్కలాగా. ఇప్పుడు చెప్తున్నా, మా ఫ్రెండ్ మోసమని వీడియో పెట్టా, దానికి రెస్పాండ్ అయ్యాడు. ఆయన దాకా కూడా వెళ్ళింది ఆ వీడియో, నాకు తెలిసిన విషయం. కానీ వెళ్ళే మన ముందు ఒక వీడియో పెట్టాడు ఆయన, ఎవరో ఆయన వీడియో మీ దాకా వచ్చింది, మరి ఈ వీడియో రాలేదా? ఇప్పుడు హర్ష ఎవడమ్మ సమ్మని మాకైతే పగేం లేదు. ఒక వీడియో పెడితే చాలు, అంతే. ఏమొద్దు ఇట్లాంటి పేద ప్రజలను అన్యాయమైన ఎక్కతేగా నేను వేరే వాళ్ళతో కూడా కాల్ మాట్లాడేయమంటే మాట్లాడిస్తాను. నీతో నీ ముందే మాట్లాడిస్తా. ఒక్క నిమిషం, ఇప్పుడే మాట్లాడిస్తా. ఆ లైవ్ లోనే తెలిసిపోతుంది. అంటే ఈమె బాధ ఏంటంటే ఇలా కొడుకు కూడా మోసపోయిండు అని చెప్పి నా కొడుకు నా ఫ్రెండ్ మాట్లాడిస్తా. ఆ పిల్ల కూడా వెనకాల ముందు ఏమీ లేదు. భర్త లేకపోయినా ఒక ఒంటరిగా బతుకుతున్న ఆడపిల్ల అలాంటి పిల్లలు కూడా ఎక్కడెక్కడ మోసం చేస్తున్నారు నా కొడుకులు. ఏ సంపాదించు కోసం కష్టపడి హర్షసాయికి అంటున్నా, బరాబర్ చెప్తున్నా, హర్షసాయికి మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా. పేద ప్రజలు నాశనం అయిపోతున్నారు ఇక్కడ, ఊరేసుకుని చేస్తున్నారు. అయినా మీకు పెద్ద మంది చదువుకుని జాబులు చేసుకోక ఈ బెట్టింగ్ ఆటలేంటి? మీకు బాయ్స్ కన్నా ఎవరికైనా చెప్తున్నా, ఏంటి వయసు ఉన్న వాళ్ళకైనా అంతే, వయసు మళ్ళీ వాళ్ళకంటే పసి పిల్లలకంటే అందరూ అంతే. బెట్టింగ్ 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 కొకట్లు ఎవడో పైసలు ఎవడో కష్టపడితే ఏదైనా వస్తుంది. నమస్తే బషీర్ మాస్టర్ని. అదే నిన్న హర్షసాయి గురించి కొన్ని మనకు పంపించారు కదా లింకులు, వీడియోలు. అది మీరు ఎంత మోసపోయారు సార్? నేను తక్కువైనా సార్, నేను తక్కువ. ఇంకో కొందరు 32,000 ఒకడు. ఎంత? 32,000. మీరు? మేము 6,500. 6,500. ఇంకా వేరే వాళ్ళు? వేరే వాళ్ళు వచ్చేసి అది 15,000 ఏమో. మాకు మీకు ఈ వీడియో కాల్ ఎవరు చేశారు? చేశారు. హర్షసాయి. ఎవరు చేశారు? హర్షసాయి చేశారు వీడియో కాల్. అవునవును. ఇప్పుడు మొత్తం కలిపి టోటల్ మీరు ఎంత మోసపోయారు? నాది టోటల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 17,000 లేదంటే 18,000. ఓకే, అదే నాదే. నేను యాక్చువల్గా మాట్లాడదామని చేశాను అంతే. బెంగళూరు. హలో అన్న, మీది బెంగళూరే కదా? అవునవును, మా బెంగళూరు. టీం మొత్తం ఎంత పోయారు? మేము ఆల్మోస్ట్ 17,000-18,000. ఓకే అన్న. 80,000. కొన్ని లక్షల మంది మోసపోతున్నారు ఇలాగా. ఓకే అనుకుంటున్నారేమో. చూసారా, ఇప్పుడు ఈమెది ఎవరు నా స్టూడెంట్, వీళ్ళెవరో నాకు కూడా తెలియదుగా. వీళ్ళు పెట్టిన వీడియోలు చూసి నాకు కాల్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి కూడా బయటకు రానా అని చెప్పింది. నిజం చెప్తాను. ఇప్పుడు బస్సు మాస్టర్ కాల్ చేసింది నేనే. బస్సు మాస్టర్ ఇట్లా జరిగింది, మీరు ఇంటర్వ్యూ తీస్తారు లేదా, నేను ఊర్లో ఉన్నాను సార్. ఇది మొత్తం బయటకు వచ్చిందంటే నా ఇంటర్వ్యూల తర్వాతనే. నా ఇంటర్వ్యూలు బాగా వైరల్ అయినాయి. నేను ఇప్పటికి కూడా హర్షసాయి అంటే కోపం ఏం లేదు. ఒక చిన్న ఇంటర్వ్యూ లేదా ఒక ప్రెస్ మీట్, ఇట్లా ఫేక్ ఐడీని నమ్మమాకండి, ఫేక్ నెంబర్స్ పెట్టమంటే అయిపోయాయి. బషీర్ మాస్టరే పెట్టమండు, యువసేన పెట్టమండు, గుంటి నాగరాజే పెట్టమండు అని కాదు. అయితే హర్షసాయి నీకు చెప్పేది ఒకటే మాట, గుర్తుపెట్టుకో. నువ్వు పెద్దోను ఏం కాదు, పెద్ద ఏజ్ కాదు నీది, నువ్వు నాకు ఒక తమ్ముడు లెక్కనే అనుకో. బట్ నేను చెప్పేది ఏంటంటే, బషీర్ మాస్టర్ చెప్పినట్టు, ఈమె చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఒకటే మాట చెప్తున్నాం. ఒక చిన్న వీడియో తీసి పెట్టు. కొన్ని వేల మంది మోసం చేస్తుర్రు నీ పేరు మీద, కొన్ని వేల మంది దండుకుంటుర్రు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఏ1 కిందకి నువ్వే వస్తావు. ఏదో ఒక రోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నీ మీద యాక్షన్ తీసుకుంటుంది లీగల్గా. తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. నువ్వు ఒక వీడియో తీసి పబ్లిక్లో ఇచ్చి పెట్టినావు అంటే నీ ఐడితోని అందరు కూడా జాగ్రత్త పడతారు. లేదు నాకు కోట్ల బీట్లు వస్తున్నాయి అంటే మీరు మేకవన్న పులిలా మీరు యాక్షన్ చేస్తున్నారు అంతే. నాకు అర్థమవుతుంది. ఒకటే బ్రో, ఒక చిన్న వీడియో చేస్తే మొత్తం క్లియర్ చేస్తాడు, చేస్తాడు. ఇది చేయకపోతే ఆయనే తెలిసిపోతుంది అంతే. తెలియకపోతే లేదు, ఆ కర్మ ఒక రోజు ఎంబడబడుతుంది అంతే. ఇక్కడ ఒక తల్లి బాధనేగా చెప్పేది. ఎప్పుడు పడుతుందండి, ఎంతమంది రోడ్డు పడుతున్నారు. రేవంత్ రెడ్డికి చెప్పు ఒక ముచ్చట, ఏం చేయాలి, ఏమి యాక్షన్ తీసుకోవాలో చెప్పు. మన రేవంత్ రెడ్డి గారిని కూడా కలుద్దాం అనుకుంటున్నాం మేము, ఆ అమ్మాయి విషయం మీదే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకుంటలేదని తెలిసింది నాకు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కలుసుకుంటా, ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లి ఆయన దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మేము కాదు, మాలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు. నా ఫ్రెండ్ అయితే బయటకు రానంది, ఎందుకంటే బయటకు వస్తే వాళ్ళ బంధువులు ఆళ్ళు చూస్తారని చెప్పి నేను రానని
కావాలంటే నేనే తీసుకొచ్చి, ఎందుకంటే ఇంకా ఇంకెంతమంది మోసపోతారు, ఇంకెవరు మోసపోకూడదు అని చెప్పి తను బయట తీసుకొచ్చి మినిమం చాలా మీడియాస్లో చెప్పిన కానీ బస్సు మేష దాంట్లోనే బయటకు వచ్చింది. ఆల్రెడీ బస్సు మీద చాలా సార్లు వీడియో పెడతారు, మోసం పడిపోతారు, మీరు ఏదైనా క్లిక్ వస్తే క్లిక్ చేయకండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పోతాయి, తర్వాత ఓటర్ ఐడి మళ్ళీ పాన్ కార్డు A to Z అందరూ ఆ సైబర్ నేరగాల దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్తే ఈ అమ్మాయి వినలేదు. ఒక్క నిమిషం ఈ వీడియో మనీ వస్తుంది అనుకుంటా. ఈ వీడియో 3 లక్షలు పోయింది. 3 లక్షల్లో కింద కామెంట్స్ 115 కామెంట్స్ వచ్చినాయి. 115 కామెంట్స్లో కూడా కావాలంటే చూడండి ఇన్స్టాలో సగం మంది ఏమని పెట్టిరు, అవును నేను కూడా 2500 మోసపోయాను. ఇక్కడ చూడండి కామెంట్లు అన్నీ, ఇవన్నీ ఆయన మీద కామెంట్సే. ఈ మొత్తం ఇగో మేము 1000 రూపాయలు మోసపోయాము, 10,000 రూపాయలు, ఇట్లా అందరూ చాలా మంది దాదాపు ఎంత మంది పెట్టి ఇవన్నీ ఎందుకంటే నిన్న రీసెంట్ గా నిన్న కూడా ఎంచుకున్న డబ్బులు తెలిసి అతని పేరు చెప్పి నిన్న కూడా ఎంచుకున్న ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను. మరి రాదా ఎంతమంది వస్తున్నారు ఏంటి? ఒక బిడ్డను పెంచాలంటే నేను ఎవరికి ఎందుకు నేను 700 సంపాదించాలంటే సిమెంట్ పనికి వెళ్తే పొద్దున సాయంత్రం దాకా చేస్తే 3 అంతస్తుల పైకి వెళ్ళి సిమెంట్ మూత ఎక్కితే 700 సచ్చా బతుకుతూ ఇస్తారు డబ్బులు. సిమెంట్ పని కూడా లేదు, నేను అన్ని చేస్తా. సిమెంట్ పనికి వెళ్తా, షూటింగ్స్ కి వెళ్తా, మళ్ళీ ఆఫీస్ లో వర్క్ చేస్తా, అన్ని పనులు చేస్తా. ఎందుకంటే నా 2 పిల్లల కోసం బతికించుకోవాలి, నాకు హస్బెండ్ లేడు, నా కష్టమే నేను బతుకుతున్నా. ఇలాగే ఎంతమంది కష్టం మీద వాళ్ళ పిల్లల్ని పోషించుకుని పెద్ద చేసుకుంటే ఇలా కొడుకులు గేమ్స్ ఆడి డబ్బులు నిలగొట్టి ఆ పిల్ల తల్లికి చెప్పలేక సూసైడ్ చేసి సత్తలే. నాలాంటి తల్లిదండ్రులు ఇంకెంతమంది ఉంటారు అట్లా. ఇప్పుడు నిన్న నేను ఒక ఇంటర్వ్యూకి పోయినా, ఒక పిల్లగాడు మన పేరేం పేరు బయాస్ అన్ని యాదవ్ అని ఎవడో రాజు అంట, వాళ్ళిద్దరిది ఆ ప్రమోషన్ చూసి యాప్ డౌన్లోడ్ చేసుకొని 1,70,000 రూపాయలు పోతే సేమ్ ఇంటర్వ్యూలో కాల్ మాట్లాడితే వాడిని నేనే సేవ్ చేసిన. అరే నీకు ఏదైనా ఒక పని ఇప్పిస్తా నా దగ్గర పెట్టుకుంటా అని చెప్తే అప్పుడు వాడు దండం పెడతా మాస్టర్ అని చెప్పి 2 రోజుల్లో వస్తా అన్నాడు ఇంటర్వ్యూకి. అంటే చాలామంది కూడా బాగా ఫ్రీ డబ్బులకు అలవాటు పడ్డారు. నాకు అట్లా అనిపిస్తలేదు, నువ్వు కావాలని హర్ష సాయిని టార్గెట్ చేస్తున్నాను. ఆయన టార్గెట్ చేస్తే ఏమవుతుంది? మీది కాదు, మీ బాధ వేరు. నాకేమొస్తుంది, నీకు తెలియదు ఏముంది. మాకంత హర్ష సాయిని టార్గెట్ చేయాలనుకుంటే నేను సినిమా ఫీల్డ్ కానీ ఎప్పుడూ టార్గెట్ చేసేవాళ్ళు ఇంతమంది. కొన్ని సాక్ష్యాలు అయితే చూపెట్టిండు, ఫ్యాక్ట్ చూపెట్టిండు. అంటే ఎంతమంది మోసపోయారు అందరు కామెంట్లలో పెట్టిరు. మీరు కూడా ఒక పని చేయరు, హర్ష సాయి ద్వారా ఎవడెవడు మోసపోయిర్రు అందరి కామెంట్లు పెట్టు, ఎంతెంత మోసపోయారో కామెంట్ పెట్టు. బయటకు రండి, రాకుండా ఇంట్లో కూర్చోండి ఇంకా ఎంతమంది ఆవాహితులు బలైపోయి సూసైడ్ చేసి సావాల్సి వస్తుంది. ఒక తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. మీరు బయటకు రండి, నెల దియ్యండి, నా కొడుకుని బయటకు రాగండి. అంటే రేపటికి బాధలు చాలా తల్లిలు బాధపడతారని ఈ తల్లి ఆ బాధ కడుపులో పెట్టుకోకుండా అందరికి చెప్తుంది. ఒకటే ఫ్రెండ్స్, హర్ష సాయి నువ్వు బెట్టింగ్ ప్రమోషన్లు చేసుకో, కోట్లే సంపాదించుకో, ఏదైనా చేసుకో, ఈ ఒక్క వీడియో పెడితే నీ మీద చాలా మంది అంటే ఉన్నారు, నీ ఫాలోవర్స్ ఉన్నారు. అరే ఈయన చెప్పేది నిజమా అబద్ధమా, ఫాలోవర్స్ ఉన్నారు. అందుకోసమే ప్లీజ్. మొన్న సుమన్ టీవీలో డాగేసిండు, ఒక్కొక్కని పని చేస్తుంటే నేను సంగతి ఆయన ఏం చేయలేడన్నా. ఇగో సోషల్ మీడియాలో ఒకటే చెప్తా, కామెంట్లు పెట్టేటోడే కానీ డాగులు ఇచ్చేటోడే కానీ ఎదురుగా వచ్చి మాట్లాడమను అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఫోన్లో తప్ప కామెంట్ పెట్టి ఫోన్లో తప్ప దగ్గరకు వచ్చి మాట్లాడే గుద్ద దమ్ము ఏ లంజా కొడుకు లేదు. లేదు, ఎవరికి లేదు. వాడికి కాదు, మామూలుగా పబ్లిక్ కూడా చెప్తున్నా. కొంతమంది ఎవరికైనా నేనేం చెప్తున్నా అంటే, కొంతమంది కామెంట్లు పెడతారు ఫోన్లో మాట్లాడు అది వ్యక్తి ఇది వ్యక్తి అంటగానే ఎవరికి అసలు లేనే లేదు. మాట్లాడతారా అన్న సారీ వానికే పని తీరలేదు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు పని చేయని ఇంట్లో అన్నం రాదు. కదా ఆ డబ్బులు ఇంకేం చేయాలి అంటే నేను చెప్పేది ఏంటంటే, నాకేం తెలుసు, రెక్కాడితే దొక్కాడిన వాళ్ళే లాగుతున్నారు వీళ్ళు. మరి వాళ్ళు ఏమైపోవాలి? ఆ రెక్కాడ దొక్కాడి పిల్లలు పెంచి పెద్ద చేసుకుంటుంటే వెళ్ళి బెట్టింగ్ అవుతుంటే ఎట్లా? ఒకటే లాస్ట్కి చెప్పేది కూడా అంతే, ఒక వీడియో పెట్టమని ఏమని వీటికి నాకు ఏం సంబంధం లేదు, వీటి పేరు ఎవరు వినమాకండి నమ్మకండి అంతే. హర్ష సాయి ఏడనబోని ఆయన ఏమన్నా చేసుకొని పేద ప్రజలు. ఒక ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చిండు, అవును, ఆయన వచ్చి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చిండు, అప్పటి నుంచే ఈ ఎలకలో బొక్కలో ఉన్న ఎలక బయటకు వచ్చింది. లేదన్న ఆయనదేమో కానీ మాదైతే ఈ బాధ, ఆయన బాధ మాకు సంబంధం లేదు. బెట్టింగ్ యాప్స్ చెప్పు నాకు, ఎఫ్ఐఆర్ పేపర్లా పిటిషన్ కాదు, యాక్చువల్ గా జిరాక్స్. ఇప్పుడు మీకు ఇచ్చిన జిరాక్స్లు, ఇది బ్యాంక్ డీటెయిల్స్ అన్నట్టు జిరాక్స్. దీనిలో ఎందుకు చూపెడతలేమంటే ఓపెన్ చేసి దీనిలో బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉంటాయి, అవి ఉంటాయి.
మళ్ళా హర్షసాయి గారి బాధ్యులు వచ్చి మళ్ళా గుద్దలకెళ్ళి తెంగిపోతారని చెప్పి ఆ భయానికి చూపెడతలేదు పాపం. అంతే. ఈమె బాధనైతే ఇంకా వేరే ఉంది ఇంకా. ఓకే, సో ఫైనల్ గా నువ్వు చెప్పే ఒక ముచ్చట బెట్టింగ్ ఆడేటోళ్ళ గురించి నువ్వు ఏం చెప్తావు చెప్పు. ప్లీజ్ దయచేసి మీ పేరెంట్స్ కష్టపడి సంపాదిస్తే మీకు వస్తున్నాయి. ఊరికి ఎవరికొక్కట్లు ఎవడో కూడా మీరు గేమ్స్ మీద మనీ పెట్టి మీ లైఫ్ వేస్ట్ చేసుకోకుండా సూసైడ్ చేసి సావకండి. ఏదైనా ఉంటే మీ పేరెంట్స్తో డిస్కషన్ చేసి మంచి డిస్కషన్ తీసుకుని ఇలాగ ఎవరు కాకుండా బయటికి రండి. ఎవరైనా మోసపోతే కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పండి. ఇలాంటి మోసం ఎవరికి జరగకూడదు. ఎవరు ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. మీ పేరెంట్స్ కడుపు సుఖం ఇవ్వద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒక్కట్లో ఎవడెవడో కష్టపడితేనే వస్తుంది. బషీర్ మాస్టర్ నీ మాట. నా మాట ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది కూడా ఏదో కష్టపడి ఏదేదో వీడియోలు చేసుకొని ప్రాంకులు చేసుకున్నా గోలాలు చేసుకున్నా ఫాలోవర్స్ని సంపాదించుకుంటారు. మీ ఫాలోవర్స్ సంపాదించుకునే నీట్గా ఎంత కష్టపడి సంపాదించుకున్నారో ఈ ఫేక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోమాకండి. ఈసారి ఎక్కడన్నా బయట పడితే కొడతారు జనాలు, పక్కా కొడతారు. ఎందుకంటే నన్ను అడిగిర్రు, నాకు చేయమన్నారు, నాకు అవసరమే లేదు ఆ పిచ్చకుండా డబ్బు. నేను డైరెక్ట్ చెప్పేసిన నాకు అవసరమే లేదు. ఎందుకంటే నేను చెప్తే వినేవాళ్ళు ఒక 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా 40 మంది ఉన్నా ఒక్కడు చచ్చిపోయినా నా పిల్లగాల పాపం తగులుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డబ్బు కష్టపడ్డ సొమ్మే మన దగ్గర ఉంటుంది, ఉత్తగా వచ్చింది ఊరు పాలు. ఓకే, అందరూ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఇంకోటి కూడా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడేమో యాక్సిడెంట్లో యుద్ధాల్లో మరణాలు జరిగాయి, ఇప్పుడు యాక్సిడెంట్ల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఉత్తగా వచ్చిన డబ్బులతో బండ్లు కొనుక్కొని ఊరు తిరిగి యాక్సిడెంట్లో చావమాకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లి యాక్సిడెంట్ గుర్తొచ్చింది, ఎయిర్ బోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేయ, ఇక్కడ పిల్లలు స్కూల్ దాటాలంటే భయం అవుతుంది. నా పిల్లలు స్కూల్ పంపించాలంటే కూడా భయం అవుతుంది. నాన్న పక్క నుంచి వెళ్ళినా అని చేసి జాగ్రత్తలు చెప్పి పంపాల్సి వస్తుంది. ఫోన్ అన్నది మంచిగా వాడాలి కానీ చెడ్డకు కాదు. ఓడి జనాలు నాశనం చేయకండి. ఇప్పుడు గాంజా చిన్న పిల్లలకు గంజా అలవాటు చేసి నాశనం చేస్తారు. వాళ్ళ మీద మీ ఒపీనియన్? చిన్నపిల్ల గంజాయి కాదు, గంజాయి తాగి లుచ్చానా కొడుకులు ఆడపిల్లల జీవితాలు ఆగం చేసి రేపులు చేసి చంపుతున్నారు. పనికి వాళ్ళ గంజాయి గ్యాంగ్ ఉంది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుని 4 పీకి ఎవరికైనా అమ్మాయి జోలికి వెళ్ళాలంటే వచ్చేలాగా రోడ్డు మీద అద్దనంగా నిలబెట్టి నా కొడుకుని నరకండి. అమ్మాయి దీనికి మొత్తానికి కారణం గంజాయి. తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చెప్తున్నా, దీనికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జాగ్రత్త అంటే పూర్ ఫ్యామిలీస్లలో పట్టించుకోరు. కొంతమంది కోటీశ్వరులలో పట్టించుకోరు. నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ నుంచి పెట్టు, వానికి మెసేజ్ వాడికి వాడు తల్లిదండ్రులు చెప్తే కూడా ఇండన్నా, మన మాట వినకపోతే. అయితే ఆడపిల్లలకి తండ్రి నుంచి కూడా రక్షణ లేకుండా పోయింది తెలుసా? అప్పుడు తండ్రి నుంచి కూడా రక్షణ లేకుండా పోయింది. మొన్న రీసెంట్గా కొద్ది రోజుల కిందట అమ్మాయి చెత్త నాకు వీడియోస్ చూసి అమ్మాయిని అట్లా చేయమని చెప్పి అడవిలోకి వెళ్ళాడు, ఒక రొప్పలోకి తీసుకెళ్ళాడు. ఆ పిల్ల ఒప్పుకోనందుకు బండతో గుద్ది చంపేశాడనమాట. అంటే సెక్స్ వీడియోలు చూసి అట్లా చేయమన్నాడు వాడు. నేను చేయను అమ్మతో చెప్తానన్నందుకు చంపేసి వాడే లంజోడు కేసు పెట్టాడు. మళ్ళీ మొత్తం చూసేసరికి సీసీ కెమెరా ఫోటోస్ అనేది చూసేటప్పటికి మొత్తం బయటకు వచ్చింది. బయటకు వస్తే తండ్రే చంపేశాడని. అలాగే ఒక తండ్రి అన్నా ఒక అన్న అన్నా ఒక రక్షణ ఉండాలి. అలవింటిది ఇంట్లోనే అమ్మ నాన్న రక్ష భక్తులు. ఆ అమ్మ ఏమంటుంది, నా మొగుడు ఏం చేసినా సరే వాడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో వేయొద్దు అనేసి మాట్లాడుతుంది. ఆ తల్లి అయినా అసలు ఇంకేమన్నా గొడ్రలైనా బాగుండేమో, లంచ్ అనకూడదు కానీ. ఓకే సరే, ఇంకో ముచ్చట చెప్పండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా మొగోళ్ళ గురించి అట్లా మాట్లాడుతున్నారు. మరి ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఆడోళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. మరి వాళ్ళకేమంటారు? అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు. సరే, నేను వాళ్ళకి చెప్తున్నాను, మొగోళ్ళ మనోభావాలను రెచ్చగొడుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫాలోవర్స్ కి బాగా అలవాటయ్యారన్న, లైకులకి ఫాలోవర్స్. మన మొగోళ్ళ మనం డిస్కస్ చేయాలి. అవును, ఒక లేడీస్ మాట చెప్పు. ఒక విషయం, మీరు లైక్స్ ఫాలోవర్స్ సంపించుకోవాలంటే వేరే రకం మీకు టాలెంట్ ఏంది ఉందో అది బయట పెట్టండి. మేము కూడా ఒక ఆర్టిస్టులమే. ఒకప్పుడు నేను కరోనా టైంలో సిమెంట్ పనికి వెళ్ళా. ఓకే, ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్నే. ఆర్టిస్ట్ కాబట్టి మేము సినిమాలో మాత్రమే నటిస్తున్నాం. మరి మీరేం చేస్తున్నారు? గొడ్లిప్పి ఒక తొందంటే దౌడు బజ్జి లంజ అనకూడదు కానీ ఇక్కడ నుంచి వేసుకుని మొత్తం ఇదంతా బయట పెట్టి మరీ సిబిత్తుంది లుచ్చా లంజ. ఒకతుందంటే మేకంగా బట్టలు వేసుకుని ఇలా ఇప్పి చూపిస్తుంది. ఒకటేమో బయట ఏడు తీసేసి మొత్తం ఇలా ఇప్పేసి ఇట్లా చూపిస్తుంది. ఒకసారి లంజిల్లారా, మీకు కావాలంటే క్రోమ్లో దొబ్బించుకోండి, ఇంకా చాలా ఉన్నాయి దొబ్బించుకోండి. ఇన్స్టాగ్రామ్ అని చిన్నపిల్లలతో పెద్దోళ్ళు అందరూ అందరూ చూస్తారు. లంజిల్లారా, మీకు మంచిగా ప్రేమ అన్ని రావాలనుకుంటే మంచి మీరు కంటెంట్స్ తీసి ఆడవాళ్ళ బాధ ఎట్లా అర్థం అవుతుందో చెప్పండి. నేను వీడియోస్ చేస్తా. లేడీస్ గురించి ఎందుకు చేస్తానంటే ప్రతి ఒక్క అమ్మాయి బాధ ఎలా ఉంటుంది, ఆంధ్రాలో ఉన్న తెలంగాణ ఆంధ్ర అమ్మాయిలు ఎలా ఉంటారు అట్లా వీడియోస్ తీస్తా. మొన్న ఒక వీడియో వేశ్య గురించి తీసే వీడియో. ఎందుకు తీసాను తెలుసా మీకు? ఆడపిల్ల ఊరికి ఎందుకు అవ్వదు. ఒక అమ్మాయి బట్టలిప్పి తిరుగుతుందంటే అమ్మాయి వేరే విధంగా బయట అది లంజ్ కాదు.
ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే గొడ్లిప్పు తిరుగుతూ అగ్ని ప్రదర్శన చేసి జీవితాలు ఆగం చేస్తుందో అది బజార్ లంజా అంటే చెప్తున్నా. మీకు ఏదైనా ఉంటే బయట చూసుకోండి. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పెడితే ఒక్కోదానికి కింద పైన కోస్తా లంజిల్లారా. పద్ధతిగా చేసిన వాళ్ళు కూడా పరువులు తీస్తున్నారు. మీరు ఎంతమంది టాలెంట్స్ ఉన్నాయి తెలుసా? ఎంత బాగా చేస్తున్నారు తెలుసా? చిన్నపిల్లల డాన్స్లు మొత్తం ఆ కామెడీ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అన్ని బాగుంటున్నాయి. కానీ ఇలాంటి లుచ్చా మండల కోసం వాళ్ళు పరువు దెంగుతుంది. అట్లా మా దాంట్లో కూడా 30 కొంతమంది ఆంధ్రాలో చూసినా నేను రోడ్డు మీద తిరుగుతారు చూసారా, వాళ్ళు 4 గోళ్ళ మధ్య బట్టలు ఇస్తారు. ఈ లంజలు ఎలా కాదు, ఇన్స్టాగ్రామ్ మొత్తం గొడ్లిప్ తీపిస్తున్నారు లంజలేళ్ళలో. రియల్ లంజలు అంటే ఏళ్ళలో కరెక్ట్ ఇది. ఎందుకంటే ఒక వ్యభిచారం చేసుకునే ఆడది కూడా 4 గోడ మధ్యాల వ్యభిచారం చేసుకుంటా తన కథ వేసి పండుకుంటుంది ఆమె. అటువంటి పరిస్థితి ఉంటుంది ఆమె డైరెక్ట్గా. వీళ్ళు ఏం లేదు, ఖాళీ అర్ధనగ్న ప్రదర్శన చేయాలి, ఈ ఇన్స్టా రీల్స్లో పెట్టాలి, ఉన్నోళ్ళని టార్గెట్ చేయాలి, మెసేజ్ హాయ్ హౌ ఆర్ యూ పెట్టాలి. ఇక ₹1,00,000 పంపు, ఫోన్ పే నంబర్, గూగుల్ పే నంబర్, స్కానర్. మర్చిపోయి మీరు ఎలాంటి గుర్తొచ్చిందండి, కొంతమంది అమాయకమైన మగోళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆడపిల్ల ఈ బట్టలు ఇప్పిన దాంట్లో సంకలు గుద్దుకుని నా కొడుకులు కూడా గుడ్లిప్స్ ఇప్పిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏమని చేస్తున్నారు, ఈ ఆడపిల్ల ఏం చేస్తారంటే ఆ వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నారు. రికార్డింగ్ నాకు కూడా వచ్చింది చాలా, అక్క ఇట్లా జరిగింది అక్క అని చెప్పేసి తర్వాత నేను మాట్లాడి సైలెంట్ గా క్లియర్ చేసిన. ఒక విషయం చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ పాప నాకు కాల్ చేసి అక్క ఇట్లా జరిగింది అక్క ఏం చేయట్లేదు, దాని లైన్ కలిపి లంజికానా నా తమ్ముడు పరువు పోతే నీ పరువు మాత్రం నేను వదలను, మర్యాదగా వీడియో డిలీట్ చేయి. అది 5 లక్షలు డిమాండ్ చేసింది లంజది. 5 లక్షలు డిమాండ్ చేసింది. ఎలా అంటే నేను గొడ్లిప్పుకున్నా కదా నేను మొత్తం పెడతానంటే అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఈ కంత్రిగాళ్ళు కూడా ఇవన్నీ చూసుకుంటా ఎందుకంత గలీజ్ గా వీడియోలో చూపెట్టుకుంటే ఎందుకు చేయాలి గలీజ్ గాళ్ళు? కకృతి గలీజ్ సాలేదు ఈ వీడియో మే క్యా బతాతే భాయ్. వీడియో కాల్ నా దగ్గర కూడా వచ్చిన ఇన్ని కాపాడినా, ఇంతమందిని సూసైడ్ చేసుకునేటోళ్ళం కాపాడినా. చాలా నా దగ్గర కూడా వచ్చినాయండి, అక్క ఇట్లా జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక లంజ్ ఇలా చేసింది, ఇట్లా ఎన్ని వస్తుంది. మళ్ళా ఇప్పుడు కొత్తగా ఏంటి సీరియల్ తీస్తున్నాం సినిమా తీస్తున్నాను ఒకటి పోస్ట్ ఫోటో పెడతాడు, కింద వీళ్ళు మంచిగా యాక్టర్లు కదా కింద నెంబర్లు పెడతారు. నెంబర్లు పెట్టగానే వాళ్ళతో చాటింగ్ చేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దరు మంచి కమిట్మెంట్ అయ్యి మొత్తం బట్ట లేకుండా వీడియో ఫోటోలు తీస్తే ఒక అబ్బాయి నువ్వు నా దగ్గర పడుకోపోతే నీ సంగతి చెప్తానంటే ఆమె నాకు ఫోన్ చేసి సార్ నేను చచ్చిపోతున్నా సార్ ఇక వాడు ఫోటో పెడతా అంటున్నాడు మా ఇంట్లో అయిపోయింది నా పని అంటే ఏమైందమ్మా అంటే సో అని మొత్తం చెప్పింది. సరే ఇప్పుడు ఏం చేయొద్దు, అదే వాయిస్ మెసేజ్లో నేను సూసైడ్ చేసుకుంటున్నా నీ పేరు పోలీస్ స్టేషన్లో పెడతా అని చెప్పగానే పెట్టగానే విత్ ఇన్ సెకండ్లో నీ తల్లి నీ దండం పెడతా నాకేమొద్దని చెప్పి డిలీట్ చేసి తెప్పించిండు. ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామే బంద్ చేసి మంచిగా ఇళ్ళ పనికి పోతుంది. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్నది అంత ఘోరంగా ఉన్నారన్న, టాలెంట్ బయట పెట్టుకోవడానికి చెయ్యాలి కానీ అర్ధలక్షల పరీక్ష చేయమని మాత్రం పెట్టట్లేదు. ఓకేనా, అంత ఘోరంగా ఉన్నారు జనాలు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు తిడుతురుగా వీడియోలలో మొగోళ్ళు కూడా షార్ట్ వీడియో పోరాలు మైనర్ పోరాలు చిన్న పిల్లగాళ్ళు లంజ్ ఉడక బయటకెళ్ళడే మాకెళ్ళడే ఏమనుకుంటున్నా డైలాగులు కొడుతురు. ఏంటి తప్పు వాళ్ళ కదండి, వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి ఫోన్ ఇచ్చేసి పేరెంట్స్ కూడా కాదండి క్రాస్ బిల్డ్ కాదు చెప్పింది క్రాస్ బిల్డ్ అన్న అదేంటి చెప్పనా జనాలు గొర్రెలన్నా. ఎందుకంటే చిన్న పిల్లగాడు లంజ్ ఉడక అన్నావు నిన్ను నన్ను కొట్టిరు చెప్పింది అండి. ఇప్పుడు ఇంత చిన్న పిల్లగాడు గలీజ్ మాట్లాడితే లైక్ కొట్టాలా? ఒక వీడియో ముందుకు పోవడానికి కారణం తెలుసా? ఒక వీడియో చూడటం వల్ల ముందుకు పోదు, ఒక వీడియోకి లైక్ కొట్టడం వల్ల కామెంట్ పెట్టడం వల్లనే ముందుకు పోతుంది. ఇప్పుడు ఒక చిన్న పొరగాడు ఏం తెలియని పిల్లగాడు నీ అమ్మని దెంగ అనగానే దానికి లైక్ ఎందుకు కొట్టాలా? దానికి 1,00,000 లైక్స్ 1,00,000 షేర్లు. వాడు ఏదో పిచ్చకుండా వాడికి ఏం తెలియదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే షేర్ కొట్టడం లైక్ కొట్టడం. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎవరు చూస్తారు? అందరు చూస్తారన్న, మంచి కొడుకులు ఎక్కువ చూస్తారు, మంచోళ్ళు చూస్తారు చెడ్డోళ్ళు చూస్తారు, ఎక్కువ చూస్తారు. పని పాటు ఉన్నాడు ఫోన్ పట్టుకొని కూర్చోడు. ఇక ఇదైతే ఇప్పుడైతే ప్రపంచకం అయితే ఘోరంగా నాశనం అయింది, అసలు ఖరాబ్ అయిపోయింది. ఒక విషయం తెలుసు, వర్క్ చేసుకుంటే కూడా ఫోన్ చూస్తారు. నేను వర్క్ చేసుకుంటా నా పని నేను చేసుకుంటా ఫోన్ చూస్తా, అది కాదు. కానీ ఏంటంటే పిల్లలకి లైక్స్ కొట్టి వీళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో పేరెంట్స్ కూడా చూసుకోవాలండి, చాలా ఘోరంగా అయిపోయింది. చూడట్లే ఒక తను అంటే అమ్మ ఏం బూతులు తిట్టాడండి, ఇంత పిల్లడు ఉన్నాడు మినిమం 9 సంవత్సరాలు ఉంటాయేమో, పచ్చి బూతులు తిడుతుంటే ఏమంటాడు లంజదానా నీ అమ్మ నేను బొమ్మని చేస్తా అంటాడు. వాడు అవు పడితే గువ్వలు బాధ నాకు అసలు దొరికితే మళ్ళా దానికి దింతున్న మ్యూజిక్లు నీ అమ్మ గువ్వలు కానీ మరి ఎంత నచ్చి ఇంత నాకు డాన్స్ మాస్టర్ ఎవరో మరి మీకు కూడా ఏమైనా అన్యాయం జరిగినా ఏం జరిగినా హర్ష సాయి గురించే కావచ్చు, వేరే వీడియో కాల్ న్యూడ్ వీడియో కాల్ అలా మీరు చేసి మోసపోయినా ఎటువంటి మాత్రం చేసుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ చేసుకుంటారు చంపుతారు కానీ లేదు.
లే మనం మోటివేట్ చేయాలి. సూసైడ్ మీకు సూసైడ్ చేసుకున్నా అనిపించింది అనుకోరా భయ్, మాకు ఫోన్ చేయండి, మాకు చేయండి, నన్ను కలూరి అంతే. ఒకటేసారి 2 సార్లు ఒక పీక అవుతుంది అంతే. సచ్చదాకా తీసుకుపోయి అట్లా ఇచ్చి పెడతా అంతే. అంటే అర్థమవుతుంది. అంతే. అర్థమైందా? ఇంకోటి చచ్చిపోతా అనే ఆలోచన నీ మైండ్ లో వచ్చిందంటే ఒకటే ఉంటుంది, నీ మైండ్ లో ఏమన్నా అవుతుందంటే నిన్ను ఎవడో డిస్టర్బ్ చేస్తుంది. అంతే. నువ్వేం చేయాలి? నువ్వు సూసైడ్ చేసుకోవద్దు, వాడిని చంపాలా అంతే. మనం డిస్టర్బ్ చేసిన లంచ్ ఉండద్దు. అంతే. మీ అయ్య వాళ్ళకి నువ్వు ఒక్కనివే కావచ్చు. అరే మన అయ్య వాళ్ళకి ఆడు మోసం చేసి నా కొడుకు, కానీ నీ అయ్య వాళ్ళకి నువ్వు ఒక్కనివే కావచ్చు. దయచేసి చెప్తే ఇనుర్రి, ఈ సూసైడ్లు విసైడ్లు కాదురా. ఆయనకు బతుకుతే షేర్ లెక్క బతకాలే కానీ ఈ గాండు చచ్చిపోవద్దు. తల్లిదండ్రులకు తీరని బాధ మిగిల్చి పంపద్దు, గుర్తుపెట్టుకోరు. ఎవరైనా కానీ మీకు ఏమైనా మోసం జరిగితే కామెంట్ పెట్టుర్రి. అండ్ బషీర్ భాయ్ మాటలలో కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు కానీ మోయిజ్ భాయ్ కానీ మా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేయండి, ఆల్వేస్ వెల్కమ్. ఓకే దోస్తులు, చాలా మందికి ఎంతో మందికి హెల్ప్ చేసిండు. మనోడు జెన్యున్గా పైసలు పంచుతాడు నాకు తెలుసు. ఎందుకంటే 100 రూపాయల నుంచి 5,000 లోపు పంపేటోడు ఎవడైనా జెన్యునే. ఇది నార్మల్. ఎందుకంటే వీళ్ళు యూట్యూబ్ నుంచి వస్తే ఈయన పని చేస్తే వస్తాయి కాబట్టి పంచచ్చు, నమ్మచ్చు. కానీ 5 లక్షలు ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం, 50,000 ఇస్తాం, బైక్ల మీద దింపుతాం అని చెప్పి కొంతమంది ఫేక్ యూట్యూబర్ గాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడు ఫేమ్ అయితే వాడిని తీసుకొచ్చి వీడియోలు చేస్తారు. వానికో 50,000 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇనుర్రా గొర్రెలు మీకే కొంతమందికి. నా సబ్స్క్రైబర్ కాదు, వాన్ సబ్స్క్రైబర్లకు చెప్తున్నా. అంటే ఏం చేస్తాడు? ఫేమస్ ఉన్నది తీసుకొస్తాడు, 50,000 1,00,000 రూపాయలు ఇస్తాడు. మీ దృష్టిలో దేవుడు, అబ్బా అన్న ఇచ్చిండు దేవుడు అని మీరు అనుకుంటారు. ఆ వీడియో మీద వాడు ఒక 4 లక్షలు 3 లక్షలు వేసుకుంటాడు. మీకు తెలియదురా భయ్. మీకు తెలియకుండానే సాప కింద నీరు లేక పైసలు నొక్కుతాడు. వాని గురించి మీకు తెలియదు. చెప్పినా చెప్పి చచ్చిపోయినా ఇక మీరు కూడా వీకురు. కానీ కొంతమంది నా సబ్స్క్రైబర్ కాదు, నాకు మీరేరా సబ్స్క్రైబర్స్. మీరు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్వ్యూ చెప్తున్నా. విజ్జుగౌడ అంటే విజ్జుగౌడ చేసిన నెక్స్ట్ అగ్గిపెట్టే మచ్చ అని చెప్పి బాగా అడుగుతున్నారు. అగ్గిపెట్టే మచ్చని కూడా ఇంటర్వ్యూ చేస్తా. బస్ మాస్టర్ ఒకసారి కలిపియాలి. నెక్స్ట్ వాడే. రెండో విషయం, ఎవరికైనా సూసైడ్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఒక్కసారి గాంధీకి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ మన పంజాగుట్ట దగ్గర హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళి చూడండి. నేమ్స్ ఒకటి గాంధీ ఒకటికి వెళ్తే సూసైడ్ చేసుకున్నాం కదా, ఆడే చచ్చిపోతాడు. సరే ఓకే, నువ్వు అన్నట్టు. మరి ఇప్పుడు వేరే ఊరోళ్ళం ఉంటాం మేము, పరిస్థితి ఏంది? మీ గవర్నమెంట్ లక్ష్మీ లోకల్ పిల్ల ఈ వీడియో చూసి షేర్ చేయండి అందరికి. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకండి, ఇందులో ఉన్న ప్రతి విషయం యాడ్ చేసుకోండి బ్రెయిన్ లో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మోయిజ్ భాయ్ నాకు టిక్ టాక్ నుంచి 6 years నుంచి పరిచయం. ఫస్ట్ బీట్ అనమాట. అసలు చాలా మంచోడు అనమాట. నాకే హెల్ప్ ఉన్నా నేను అన్నని అడుగుతా, అన్ననే హెల్ప్ ఉన్నా నాకు అడుగుతాడు. మంచిగా ఛానల్ పెట్టుకున్నాడు, యూట్యూబ్ ఛానల్, మోయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్ చాలా బాగా నడుస్తుంది. ఇంకా కూడా మీరు కానీ అందరి లెక్క ఏదేదో వాడి దగ్గర వీడి దగ్గర పోయి మోసం చేసే మనిషి కాదు. దిస్ ఇస్ బెస్ట్ మనిషి, అందరికి అండగా ఉంటాడు. కొంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో, వాళ్ళకంటే చాలా అంటే చాలా జెన్యున్ పర్సన్. అందరికి కూడా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా అన్నకు సపోర్ట్ చేస్తున్నా. ఛానల్ని గట్టిగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, వీలైతే మీ స్టేటస్లో పెట్టుకోండి. మోసపోయిన కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేము బయటికి తెలిస్తే ఫ్రెండ్స్, నేను ఇప్పుడున్న ట్రెండ్ అయిన వాళ్ళ నోరు బయటికి తెలిస్తే అందరు అడక్క తినాలి. కానీ నేను అట్లా తెరవను. ఎందుకు తెరవనంటే బతకండి పోండి అని ఇడిచిపెట్టా. ప్రతి ఒక్కడు ఇప్పుడు యూట్యూబర్ ఉన్నాడు, ప్రతి ఒక్కడు నన్ను ట్రోల్ చేసి రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదేదో చెప్పి వీడియోలు చేసుకొని వైరల్ అయిన వాళ్ళు. కానీ మనకు అవసరం లే, ఎంటుకలు ఊడిపోతాయి అన్నట్టు అంతే. ఇతని వీడియోస్ నేను కూడా చూస్తా, చాలా బాగుంటాయి, అన్ని జనరల్గా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మోసం చేయడం రా దీనికి. నేను చాలా సార్లు ఇతనికి పెద్ద ఫ్యాన్ కూడా, చాలా బాగుంది. మన బస్సు మాస్టర్ గారి తర్వాత ఆయనకి నేను ఫ్యాన్. ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి అందరికి, ఎందుకంటే ఇందులో నిజాయితీ నిప్పు ఉంది. ఓకేనా? మస్తు బాధపడ్డావు నువ్వైతే. సిస్టర్ ఏమనుకోకు, నీకేం కాదు, నువ్వు సక్సెస్ అవుతావు. ఆ దొంగ దొరుకుతాడు, ఏదో ఒక అంతే, కంపల్సరీ దొరుకుతాడు, పక్కా దొరుకుతాడు. దొరికినప్పుడు దేతాడి పోచమ్మ గుడి. ఓకే, జై తెలంగాణ.